ఏంటంటే గౌరీ మన హీరో కన్నా 4 ఏళ్ళు పెద్ద కాదా? 3, 2, 5 పైగా గొప్ప విషయం ఏంటంటే ప్రేక్షకులుగా మనం కనిపెట్టడం కాదు, పాత్రధారులుగా వీళ్ళు కూడా సినిమా చూసే కనిపెట్టారు. ఇప్పటి వరకు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇటువైపు ఈ సోఫాలో కూర్చున్నటువంటి రాహుల్ని కానీ ఇటువైపు కూర్చున్నటువంటి అహిల్యాని కానీ వీళ్ళు ఎప్పుడూ కలవలేదు. హలో చెప్పుకోండి. హలో చెప్పుకున్నారా? ఓకే. సినిమాలో మేము ఎలాగైతే చూసామో మీరు కూడా అలాగే చూసారని తెలిసింది, అంతేనా? అండ్ అలాగే ఈ సినిమాలో మనకి ఈ పిల్లలు వెనకాల సినిమా చూసిన వాళ్ళు ఆ పిల్లలు చేసినటువంటి పర్ఫార్మెన్స్ని ఖచ్చితంగా అభినందిస్తారు. అంత బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు పిల్లలు. సో పిల్లలు ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చేసేయండి. లెట్స్ ఇన్వైట్ ద బ్యూటిఫుల్ పర్ఫార్మర్స్, అవర్ ఫ్యూచర్ స్టార్స్. వాళ్ళు స్టార్స్ అయినా సరే నేను యాంకర్గా ఇక్కడే ఉంటాను, వాళ్ళతో నేను పరిచయాలు పెంచుకుంటున్నాను. ఒకడు ముందే వచ్చేసిన వాడు స్టేజ్ ఎక్కట్లేదు, కలిసికట్టుగా వస్తున్నారు చూసారా? అది ఈ సినిమా నేర్పించినటువంటి వాల్యూ. సినిమా అనేది సొసైటీకి ఒక రిఫ్లెక్షన్. ఆ దృక్పథంతోనే స్టార్ట్ అయింది నాటకాలైనా సినిమాలైనా. మరి దాన్ని అందంగా ప్రతిబింబిస్తూ ఈ సినిమా ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక బ్యూటిఫుల్ మెసేజ్ని కూడా అందించింది. రానా? ఓ నువ్వు లాస్ట్లో పుట్టిన పాప కాదా? ఓకే. హలో, నమస్తే అందరికీ నమస్కారం. నమస్కారం. ఓకే, మీ పేర్లు చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకొని ఒక్కొక్క లైన్ చెప్పండి. నీ పేరు? హాయ్, మై నేమ్ ఇస్ నిహార్. నేను ఈ మూవీలో నాని క్యారెక్టర్ చేశాను. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. సూపర్. హాయ్, మై నేమ్ ఇస్ లోప్రిత్. హాయ్, మై నేమ్ ఇస్ గంగు. హాయ్, మై నేమ్ ఇస్ శ్రీనివాస్. హాయ్, మై నేమ్ ఇస్ జస్విత. Hi, my name is Datta Dimahi. I am little Gauri. ఆ చెట్టు పట్టుకొని ఏడ్చిన గౌరీవి నువ్వేనా? ఓకే, మై నేమ్ ఇస్ సుమా. వెరీ నైస్ పర్ఫార్మెన్స్, ఆల్ ఆఫ్ యూ ఆల్ బాగా చేశారు. అవును, డైరెక్టర్ గారు మిమ్మల్ని అందరినీ ఇంత జుట్టు పెంచుకోమని చెప్పారా? అవును సుమా ఆంటీ. ఆంటీ సారీ అక్క 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 కావాలనే వేసావు కదరా నువ్వు ఇది? అక్క. తెలుసురా, నువ్వు చూసావు నా ప్రోగ్రాంలో, అందుకనే నువ్వు కావాలని వేసావు. బాగుందిరా. నువ్వు రేపొద్దున పెద్ద స్టార్ అవుతావు, అప్పుడు నేను ఇక్కడే ఉంటా. ఓకేనా? అప్పుడు చూసుకుందాం, ఓకేనా? ఓకే. ఓకే. సో సినిమా మీరు యాక్ట్ చేశారు, కానీ ఈ సినిమా మొత్తంలో పాటలు కూడా ఉన్నాయి కదా. మొత్తం మాటలు ఏదైనా ఒకటి చెప్తారా? ఎవరైనా గుర్తున్నాయా? చెప్పండి. ఏమైంది ఏమైంది బాబో ఏదో అయిపోయింది, ఏమైంది మా సినిమా హిట్ అయింది. ఈ సినిమాతో మన సంగీతం గారు ఒక కొత్త ప్రయోగం చేయడం మాత్రమే కాదు, తెలుగు మర్చిపోతున్నారు పిల్లలు అనుకునేటువంటి పిల్లలందరికీ కూడా ఈ సినిమా గనక మీరు చూపించినట్టయితే, రోజు ఈ రికార్డ్ గనక పెట్టుకున్నట్టయితే ఇంట్లో ఒక్కళ్ళు కూడా తెలుగు మర్చిపోరు. ఒట్టు చక్కగా పిల్లలందరికీ తెలుగు స్వచ్ఛంగా వచ్చేస్తుంది. నీ డైలాగ్ చెప్తావా సినిమాలోది? గుర్తుందా నీకు? చెప్పు. నేను పట్టుకున్నాక ఏమీ పరిపోదులే. రే, నువ్వు ఇమోషనల్గా ఒక డైలాగ్ చెప్తావు కదరా లాస్ట్లో, అది చెప్తావా? చెప్పు. నేనేం చెయ్యలేదక్క, నాకు ప్యాలెస్ వద్దు, బంగారం వద్దు, నాకదంతా ఏమొద్దు, వెనక్కి వెళ్ళిపోవాలనుంది, ఇదంతా ఆపేయక్క, నాకు భయమేస్తుంది. సూపర్. రే, నీకు కూడా పాడాలనుంది కదా? పాడే. మా నాన్నతో బంగారం చూస్తుంటే పెద్ద ఇల్లే కట్టేస్తాడనిపిస్తుంది. సూపర్ రా. ఏం చదువుకుంటున్నాను? స్కూల్. మంచిదిరా, దాని తర్వాత కాలేజ్ చేయి. ఓకేనా? ఓకే. ప్రతాప్ బాబు, మీకు జైల్లో ఎన్ని డేస్ చికెన్ పెట్టేవాళ్ళు? ఓకే నాన్న, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా బాగా పాటలు పాడారు, చాలా బాగా యాక్ట్ చేశారు. మీ అందరికీ కూడా చాలా మంచిగా చదువుకోవాలని, అలాగే దాంతోపాటే మీరందరూ తర్వాత ఫ్యూచర్ స్టార్స్ అవ్వాలని విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ రా అంకుల్. రా. ఓకే రా, వెళ్ళు.
పాపా ఓకే థ్యాంక్ యూ సో మచ్ కూర్చోరా ఓకేరా సరే